హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఏంటంటే ఎల్లమ్మ కళ్యాణం అని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఎల్లమ్మ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో ఎల్లమ్మ పట్టు అంటే ఇది పట్టం అంటారు దీన్ని. ఇట్లా పుట్టమ్మను తీసుకొస్తాం కదా, పుట్టమ్మను తీసుకొచ్చిన దాంతోనే ఇట్లా అయితే గద్దెలాగా అయితే వేస్తారు. పట్టం వేసి దాని మీద కలర్స్ తోటి అవంతా డెకరేషన్ అయితే చేస్తారు. మంచిగా 4 గురిగిలు అయితే పెట్టి దాంట్లో బియ్యము దీపం అన్నీ పెడతారు. చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా అయితే పెడతారు. అలాగే ఇంట్లో నుంచి మన విగ్రహాలు ఉంటాయి కదా, ఇంట్లో పూజ చేసే విగ్రహాలు, ఎల్లమ్మ మునిరాజు విగ్రహము, అలాగే మల్లన్న దేవుడు, మాకు మల్లన్నలు ఉన్నాయి, ఎల్లమ్మ, అలాగే ఉప్పలమ్మ దేవుడు కూడా ఉండే. ఉప్పలమ్మ అంటే ఎల్లమ్మ తల్లి కొడుకు. ఇంకా దేవులను అయితే లగ్గంలోకి అయితే తీసుకొచ్చాము. ఎల్లమ్మ తల్లిని అయితే ఇక నేను పట్టుకుంది అయితే ఉప్పలమ్మ. అన్ని లగ్గంలోకి అయితే తీసుకొస్తున్నాం దేవుణ్ణి. లగ్గం చుట్టూ అంటే మనం ఎక్కడైతే లగ్గం చేస్తారో ఇంకా అక్కడైతే 5 రౌండ్లు అయితే వేయాలి. చూడండి, మేమైతే 5 రౌండ్లు అయితే వేస్తున్నాము. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎల్లమ్మ పండుగ ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ओंकार पूजा राजराजेश्वर लक्ष्मी देवता शांभवी कन्यादानाय नमः नारायण श्री लक्ष्मी देवता नमः शांभवी फलकय गोत्रोद्भव कन्या देवता नमः नारायण श्री गौरी देवता नमः नारायण कन्या ओंकार देवता लक्ष्मी देवता शांभवी श्री गुरु देवता नमः नारायण श्री गौरी देवता नमः नारायण कन्यादान अखिलंड कोटि ब्रह्म देवता लक्ष ब्रह्म देवता नमः नारायण श्री गुरवे नमः नारायण श्री गुरु लक्ष ब्रह्मणे माधवे नमः नारायण देवताय नमः ओम गणानां ओम गणपति देवताय नमः नारायण श्री मल्लिकार्जुन देवताय नमः ओम श्री गाय नमः विदा यजवती प्रियर प्राप्ति रस्तु दीर्घायुष्मान भव लक्ष्मी देवताय राजराजेश्वर लक्ष्मी देवता शांभवी श्री मल्लिकार्जुन देवता नमः ब्रह्मणे ओम गणानाय नमः गणपति देवताय नमः गौरीश्वर माधवाय नमः नारायण लक्ष्मी देवताय नमः शांभवी ओंकार देवता ओम माधवाय निखिल ब्रह्म ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు ఎల్లమ్మ తల్లికి. మునిరాజు అయితే పెట్టేశాడు, అంటే మా నాన్న మా అమ్మ కలిపి చేస్తున్నారు కదా, సో వాళ్ళైతే పెడుతున్నారు. అలాగే అమ్మవారి పుస్తమెట్టెలు కూడా సేమ్ మన పెళ్ళి ఎలా జరుగుతుందో దేవుళ్ళ పెళ్ళి కూడా అలాగే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మా మామయ్యనే పట్టుకున్నాడు అమ్మవారి మంగళసూత్రాలు అలాగే మెట్టెలు. అందరికైతే ఈ విధంగా అయితే చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరబోనం ఎలా చేస్తారు, కథం ఎలా చేస్తారు, కథం వీడియో అయితే మిస్ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ మమ్మీ వాళ్ళ సెకండ్ పండుగ చేసిన దాంట్లో వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారికి మంగళసూత్రం అయితే కడుతున్నారు. చూడండి, డాడీ అయితే చూపిస్తారు, అందరికీ చూపించుకుంటూ అయితే కడుతున్నారు. మా అమ్మ పూజ చేసే వరకు వాళ్ళు
ఆగరు, డైలీ రొటీన్. ఇంకా వాళ్ళు జాబ్ అనమాట అమ్మవారి. ఎందుకంటే మా అక్క పెళ్ళప్పుడు కూడా కళ్యాణం చేసిన తర్వాతనే మా అక్క పెళ్ళి చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు సిచ్యువేషన్ అనేది రాలేదు. ఇంకా తనదే ఫస్ట్ అయింది. ఇంకా మా అక్క అయితే ఎప్పటి నుంచో అనుకుంటుంది అమ్మవారి కాళ్ళు కడగాలని. ఇంకా ఈ రోజు అయితే కుదిరింది. మా బావ కొంచెం లేట్ అయింది, ఆయన లేట్ వచ్చింది. సో ఇంకా ఆమెనే అంటే బాగా ఇంకా సంథింగ్ ఆయన ఎట్లో చెప్పిండు ఒగ్గు పెద్దనాన్న, దాని ప్రకారం అయితే అక్క అయితే కాళ్ళు కడిగింది. కొంచెం లేట్ అయింది. ఇప్పుడు అమ్మవారికి అయితే ఒడి బియ్యం అనేది అంటే తల్వారు బియ్యం పోస్తున్నారు. లేట్ అయినా సరే కానీ మాకైతే నెరవేరుస్తుంది. ఇంకా అమ్మవారికి అయితే బియ్యాలు అయితే పోస్తున్నారు. ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోస్తారు, అదే ఒడి బియ్యం పోస్తారు కదా. ఇంకా బియ్యం అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసిండ్రు. ఇంకా ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. ఫస్ట్ అమ్మ నాన్న అయితే పోసిండ్రు. ఇంకా అక్షంతలు కూడా అందరితో వచ్చిన వాళ్ళందరితో చుట్టాలు వాళ్ళందరితో అక్షంతలు అయితే వేయించేసిండు ఆ పెద్దనాన్న. వేయించిన తర్వాత ఇప్పుడైతే ఒడి బియ్యం అనేది పోస్తున్నారు. అయ్యో మమ్మీ వాళ్ళు పోసిన వీడియో ఎక్కడో స్కిప్ అయిపోయింది. మమ్మీ వాళ్ళు పోసిన తర్వాత మిగతా వాళ్ళు అయితే పోసిండ్రు బియ్యము ఒడి బియ్యము. ఇంకా మేము కూడా పోసినాము. మాకు అంటే అలవాటు లేదు కదా పోయడము, ఇట్లా ఇద్దరిద్దరు చేతులు కలిపి పోయాలంట. ఇంకా మేము కూడా అయితే పోసేసినాము. సూర్యనారాయణ